ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గేష్ మిర్జా, ఇది 1981కి సంబంధించిన కేసు. ఈ కేసు యొక్క ప్రధానమైన ఇందులో ఏ విషయం మీద చర్చ జరిగిందంటే, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు ఇస్తున్నప్పుడు ఆడ లేక మగ సెక్స్ని బట్టి వెదర్ జంట లేడీనా వారికి ఒక నిబంధన, మగవాళ్ళకైతే ఒక నిబంధన, ఆడవాళ్ళకైతే ఒక నిబంధన అనేది ఉండకూడదు. అందరికీ ఒకే విధమైనటువంటి నిబంధనలు ఉండాలి అనేది ఈ కేసులో డిసైడ్ అయింది. ఇది పూర్వపరాలు కనుక చూసేటట్టయితే ఈ కేసులో ఇది ఎయిర్ ఇండియా, ఈ ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్లు ఉంటారు కదా పనిచేసేవాళ్ళు, వీళ్ళకి కొన్ని అన్యాయమైన నిబంధనలు ఉండేవి. ఈ నిబంధనలు ఏంటంటే, ఎయిర్ హోస్టెస్ కనుక పెళ్లి చేసుకుందనుకోండి, పెళ్లి చేసుకుంటే ఆమె ఆటోమేటిక్గా ఆమె ఉద్యోగం పోతుంది. లేదా ఆమె గర్భవతి అయిందనుకోండి, ఆమె ఉద్యోగం పోతుంది. లేదా వచ్చు కదా ఉద్యోగం తీసేయటం దానికి. అప్పుడు అలా ఉండేది, అప్పట్లో అలా 1981కి ముందు దాకా అలా ఉండేది. లేదా ఇంకొక విషయం ఏంటంటే, 35 సంవత్సరాలు దాటాయనుకోండి లేడీస్కి, 35 సంవత్సరాలు కనుక దాటితే ఆమె కంపల్సరీగా ఆమె రిటైర్ అవ్వాలి. అదే మగవాళ్ళకు వచ్చేసేటప్పటికి 58 సంవత్సరాలు ఉండేవి. దీని మీద ఇది డిస్క్రిమినేషన్, వివక్ష, అంతే, ఆడవాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్. దీని మీద సుప్రీంకోర్టులో కేసు దాఖలైనప్పుడు ఇది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15కు ఇది వ్యతిరేకము. అంటే సమానత్వపు హక్కు, అలానే వివక్ష, ఆడవారి పట్ల వివక్ష, ఇది దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇది చెల్లదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అయితే ఇది ఎయిర్ ఇండియా వాళ్ళు వీళ్ళేం చెప్పారంటే, కాదు, ఈ ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేసేవాళ్ళు 35 ఇయర్స్ దాటినా, పెళ్లి చేసుకున్నా, లేదా పిల్లలు పుట్టినా వాళ్ళ రూపంలో తేడా వస్తుంది, అందచందాల్లో తేడా వస్తుంది, కాబట్టి వీరిని మేము కొనసాగించలేము, ఆ కారణం వల్ల ఈ నిబంధనలు పెట్టాము అనేది చెప్తే, అప్పట్లో చెప్తే దానికి సుప్రీంకోర్టు ఏమందంటే, అక్కడ మీరు చూడాల్సిందే అందము, చందము, రూపము కాదు, వారు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది అది ఇంపార్టెంట్. పని బాగా చేస్తున్నారా లేదా అది చూడాలి తప్పనిచ్చి అందచందాలని కాదు. ఇది ఈ నిబంధన, ఇది ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం కాబట్టి ఇది చెల్లదు. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న మహిళలకు కూడా పురుషులతో పాటు 58 సంవత్సరాల దాకా పనిచేసే అధికారం ఉంది. వారిని 58 సంవత్సరాల దాకా కొనసాగించమని తీర్పు ఇవ్వడం ద్వారా పనిచేసే ప్రదేశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో స్త్రీలకు పురుషులకు సమాన హక్కులు ఉంటాయి అనేది తేల్చి చెప్పిన తీర్పు ఇది.